నా రూమ్మేట్ నా కొత్త వింటర్ బెడ్ షీట్స్ను దొంగిలించింది, ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌తో శృంగారం కోసం వాటిని ఉపయోగించానని నాకు చెప్పింది. నేను మరియు నా రూమ్మేట్ నిక్కీ చాలా కఠినమైన నియమాలను పాటించాము. మా ఇంట్లో ప్రతిదీ సరిగ్గా మధ్యలోకి విభజించబడింది. ఆమె వస్తువులు కుడివైపున, నావి ఎడమ వైపున ఉంటాయి. నిజానికి ఇది ఆమె ఆలోచనే. చలికాలం మొదలవుతోంది కాబట్టి నేను వెచ్చగా ఉండటానికి కొన్ని కొత్త హెవీ ఫజీ షీట్స్‌ను కొన్నాను. వాటిని ఉతికి ప్యాక్ చేసి ఆదివారం వచ్చి వేసుకోవాలని వేచి చూశాను. కానీ ఆదివారం వచ్చి చూసేసరికి అవి అక్కడ లేవు. నేను నిక్కీని వాటి గురించి అడిగితే తన గదిలో చలిగా ఉందని వాటిని అప్పుగా తీసుకున్నానని చాలా క్యాజువల్‌గా చెప్పింది. అలా నిర్ణయించుకోవడం ఆమెకు అనవసరమని, నాకు అవి వెంటనే తిరిగి కావాలని నేను చెప్పాను. అప్పుడే ఆమె ఒక షాకింగ్ విషయం చెప్పింది. ఆమె మరియు ఆమె బాయ్‌ఫ్రెండ్ వాటిని సెక్స్ కోసం ఉపయోగించారని, కాబట్టి ఇప్పుడు నేను వాటిని తిరిగి కోరుకోనని చెప్పింది. ఇక్కడే అసలు సమస్య ఉంది. నాకు కంటామినేషన్ ఓసీడీ ఉందని నిక్కీకి తెలుసు. నా దృష్టిలో ఇది కేవలం అసహ్యం మాత్రమే కాదు, ఇది నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. నేను గంటల తరబడి వాటిని రుద్ది కడిగినా వాటిపై పడుకోలేను. నేను కోపంతో ఆమెను అరుస్తూ నాకు కొత్త సెట్ కొనివ్వాలని చెప్పాను. కానీ క్షమాపణ చెప్పాల్సింది పోయి నేను పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని, దీన్ని భరించాలని లేదా నేనే కొత్తవి కొనుక్కోవాలని ఆమె చెప్పింది. ఆమె కావాలనే ఇలా చేసిందని నేను నమ్ముతున్నాను. నా ఓసిడి గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. దాన్ని ఉపయోగించుకుని నా షీట్స్‌ను ఆమె దొంగిలించింది. ఆమె వాటిని మార్చి కొత్తవి కొనివ్వాలని డిమాండ్ చేయడం వల్ల నేను తప్పు చేశానా?